వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ శ్రీముఖి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రామ లక్ష్మణులపై కూడా ఆమె వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. రామ లక్ష్మణులు ఇద్దరు కూడా కల్పిత పాత్రలతో పోల్చారు యాంకర్ శ్రీముఖి. పైగా దిల్ రాజు శిరీష్ ను రామ లక్ష్మణులతో పోల్చారు శ్రీముఖి. యాంకర్ శ్రీముఖి వ్యాఖ్యలపై కూడా హిందూ సంఘాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే, హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై ఆమె కల్పిత పాత్ర అంటావా అంటూ కూడా సీరియస్ అవుతున్నారు. సోషల్ మీడియాలో కూడా విమర్శలతో ఇప్పటికే శ్రీముఖి దిగొచ్చారు, క్షమాపణలు కూడా చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో శ్రీరాముడిని ప్రతి ఒక్కరు గుణగణాలతో కూడా పోల్చుతూ ఉంటారు. శ్రీరాముడు అంత మంచిగా ఎదగాలని కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆమె శ్రీరాముడు ఒక కల్పిత పాత్ర అంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారు. నిజామాబాద్ లో జరిగిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె రెండు శ్రీరామ లక్ష్మణులు ఇద్దరిని కూడా ఒక కల్పిత పాత్రలు, కానీ నా ఎదురుగా ఉన్న వారిద్దరు కూడా రామలక్ష్మణులే. దిల్ రాజు శిరీష్ ఇద్దరు కూడా రామలక్ష్మణులే. గతంలో మాత్రం రామలక్ష్మణులు ఇద్దరు కూడా కల్పిత పాత్రలు అంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారు. అసలు ఆమె ఈవెంట్ లో ఏం మాట్లాడారనేది ఇప్పుడు ఒకసారి బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూద్దాం. రామ లక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ మనం అప్పట్లోనే విన్నాము, కానీ సాక్షాత్తు నా కళ్ళ ముందు కూర్చున్నారు. ఒకరు దిల్ రాజు అయితే ఇంకొకరు శిరీష్ గారు. ముందుగా రామ లక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ మనం అప్పట్లోనే విన్నాము, కానీ సాక్షాత్తు నా కళ్ళ ముందు కూర్చున్నారు. ఒకరు దిల్ రాజు అయితే ఇంకొకరు శిరీష్ గారు. ముందుగా రామ లక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ మనం అప్పట్లోనే విన్నాము, కానీ సాక్షాత్తు నా కళ్ళ ముందు కూర్చున్నారు. ఒకరు దిల్ రాజు అయితే ఇంకొకరు శిరీష్ గారు. మనం చూస్తున్నాం, ఆమె స్పష్టంగా చెప్పారు రామ లక్ష్మణులు గతంలో ఒక కల్పిత పాత్రలోని ఫిక్షనల్ క్యారెక్టర్స్ కల్పిత పాత్రలు, కానీ నా ఎదురుగా ప్రస్తుతం దిల్ రాజు శిరీష్ ఇద్దరు కూడా రామ లక్ష్మణులే అని కూడా ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఈ నేపథ్యంలో హిందూ వర్గాలన్నీ కూడా ఎంతో సీరియస్ గా కూడా కమెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా చర్చ జరుగుతుంది. అంటే శ్రీరాముడు గుణగణాలు ఉండాలి, శ్రీరాముడు అంతటి వాడుగా ఎదగాలని కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు పెద్దలు. మరి ఈ నేపథ్యంలో అసలు రామ లక్ష్మణులు లేరు, అవి ఒక ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో యాంకర్ శ్రీముఖి వ్యాఖ్యలపై హిందూ సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిని కల్పిత పాత్ర అంటావా అంటూ కూడా సీరియస్ గా అవుతున్నారు. సోషల్ మీడియాలో విమర్శలతో శ్రీముఖి దిగొచ్చారు. ఆమె క్షమాపణలు కూడా చెప్పారు. శ్రీముఖి ఆవిడ క్షమాపణలు చెప్పారు. ఆ వీడియోను ఒకసారి ఇప్పుడు చూద్దాం. చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ, మీ అందరికీ క్షమాపణ కోరుతూ, దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీముఖి. రీసెంట్ టైమ్స్లో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్లో పొరపాటున రామలక్ష్మణుల్ని ఫిక్షనల్ అనడం జరిగింది. నేను ఒక హిందువుని, నేను దైవ భక్తురాల్ని, అందులోనూ రాముణ్ణి అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ, మీ అందరికీ క్షమాపణ కోరుతూ, దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీముఖి. రీసెంట్ టైమ్స్లో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్లో పొరపాటున రామలక్ష్మణుల్ని ఫిక్షనల్ అనడం జరిగింది. నేను ఒక హిందువుని, నేను దైవ భక్తురాల్ని, అందులోనూ రాముణ్ణి అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ, మీ అందరికీ క్షమాపణ కోరుతూ, దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను. జై శ్రీ. లక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ మనం అప్పట్లోనే విన్నాము, కానీ సాక్షాత్తు నా కళ్ళ ముందు కూర్చున్నారు. ఒకరు దిల్ రాజు అయితే ఇంకొకరు శిరీష్ గారు. ముందుగా రామ లక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ మనం అప్పట్లోనే విన్నాము, కానీ సాక్షాత్తు నా కళ్ళ ముందు కూర్చున్నారు. ఒకరు దిల్ రాజు అయితే ఇంకొకరు శిరీష్ గారు. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీముఖి. రీసెంట్ టైమ్స్లో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్లో పొరపాటున రామలక్ష్మణుల్ని ఫిక్షనల్ అనడం జరిగింది. నేను ఒక హిందువుని, నేను దైవ భక్తురాల్ని, అందులోనూ రాముణ్ణి అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ, మీ అందరికీ క్షమాపణ కోరుతూ, దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను.
సోషల్ మీడియాలో విమర్శలతో దిగొచ్చారు శ్రీముఖి. తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు శ్రీముఖి. అయితే మరోవైపు అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు కూడా ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో అయితే సినిమాకు మంచి వాల్యూ ఇస్తారు, కానీ తెలంగాణలో తెల్ల కళ్ళు మటన్ కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై తెలంగాణను అవమానిస్తావా అంటూ కూడా దిల్ రాజుపై విమర్శలు వస్తున్నాయి. విమర్శలపై ఇంతవరకు దిల్ రాజు స్పందించలేదు, కానీ తెలంగాణలో కళ్ళుకి మటన్ కి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, ఆంధ్రాలో సినిమాకి ప్రాధాన్యత ఇస్తారంటూ కూడా ఆయన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆయన ఏమన్నారని ఒకసారి ఇప్పుడు చూద్దాం. సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ శ్రీపాల్, మనం చూసుకున్నట్లయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇద్దరు కూడా యాంకర్ శ్రీముఖి, దిల్ రాజు ఇద్దరు కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఈ మేమొంచి రామ లక్ష్మణులు ఇద్దరు కూడా ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని చెప్పుకొచ్చారు. అదే విధంగా దిల్ రాజును కూడా చూసుకున్నట్లయితే ఆంధ్రాలో ఒక వైబ్ ఉంటుంది, కానీ తెలంగాణలో మాత్రం సినిమాకి వైబ్ ఉండడానికి ఇండైరెక్ట్ గా ఆయన చెప్పినట్లే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన చెప్తున్నారు ఇండైరెక్ట్ గా కూడా కళ్ళుకి మటన్ కి మాత్రమే తెలంగాణలో ప్రాధాన్యత ఉంటుంది అని కూడా ఆయన డైరెక్ట్ గా చెప్తున్నారు. దీనిపైన అప్డేట్స్ ఏంటి? నిజామాబాద్ లో జరిగిన సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ నటించిన సినిమా, దిల్ రాజు గారు ప్రొడ్యూసర్. ఇది తన స్వస్థలమైన నిజామాబాద్ లో అయితే ఈవెంట్ జరుపుకుందని చెప్పుకోవచ్చు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడ జరిగిన తర్వాత ఎందుకంటే యాంకర్ శ్రీముఖి కూడా హాజరైంది. యాంకర్ శ్రీముఖి ఆధ్వర్యంలోనే ఆమె ఒక వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేసింది. అయితే నిర్మాత దిల్ రాజు, యాంకర్ శ్రీముఖి ఈ సంక్రాంతి వస్తున్నాం సినిమాలో అటెండ్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరు కూర్చున్నప్పుడు శిరీష్ గారు, లక్ష్మణ్ ప్రొడ్యూసర్ కూర్చుంటే లక్ష్మణ్ గారు, శిరీష్ గారు ప్లస్ దిల్ రాజు గారు కూర్చున్నప్పుడు అయితే ఈ రామలక్ష్మణులను కల్పిత పాత్రలతో పోల్చింది. మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే రామలక్ష్మణులా ఉన్నారు, ఆ యుగంలో కల్పిత పాత్రలు ఏమో అని చెప్పి ఒక వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు యాంకర్ శ్రీముఖి వ్యాఖ్యలపై అయితే హిందూ సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేయడము, దాని మీద కొంతమంది చాలా మంది ట్రోలింగ్ చేయడం, కామెంట్స్ కూడా చాలా అబ్యూజ్ గా వేయడం ద్వారా ఈ రోజు అయితే ఈ సాయంత్రానికి ఇప్పుడు రియాక్ట్ అయ్యి క్షమాపణలు కూడా కోరింది. ఎందుకంటే మన అందరినీ, హిందూ సంఘాలని, హిందూ వాళ్ళందరినీ క్షమాపణలు కోరింది శ్రీముఖి అని ఎట్టకేలకని చెప్పుకోవచ్చు. అయితే హిందువుల ఆరాధ్య దైవమే కదా, ఎందుకంటే శ్రీరాముడిని అయోధ్య కానీ నార్త్ లో కానీ సౌత్ లో కానీ శ్రీరాముడికి ఇండియాలో ఎలాంటి స్థానం ఉంటుంది, ఆయనకి ఒక వాక్యతమైన స్థానం కల్పించి దేవుడిలాగా పూజించి జై శ్రీరామ్ అంటాము. హనుమాన్, శ్రీరామ్ వీళ్ళందరినీ అయితే బాగా అనుకుంటున్నాము. ఎందుకంటే ఇద్దరు ప్రతీక. ఎందుకంటే హిందూ సంప్రదాయంలోనైనా ఎక్కడైనా ఒక అన్నదమ్ములను పోల్చాలంటే రామలక్ష్మణులను పోలుస్తారు, కానీ ఈమె కల్పిత పాత్ర అని చెప్పేసరికి చాలా మంది ఒక హిందూ సంఘాల నుంచి వ్యతిరేకత అయితే ఏర్పడింది. ఖచ్చితంగా పొద్దున్న మార్నింగ్ నుండి ఇప్పటి వరకు అయితే ఒక చెప్పలేని రీతిలో కూడా కామెంట్స్ రూపంలో తనకు ట్యాగ్ చేస్తూ మరి చెప్పడం వల్ల ఇప్పుడు సాయంత్రం రియాక్ట్ అయితే ఖచ్చితంగా ఆమె క్షమాపణలు అయితే చెప్పింది. నేను కూడా ఈ శ్రీరాముడిని పూజిస్తానని చెప్పేసి ఖచ్చితంగా ఈ ఇద్దరితో, ఎందుకంటే దిల్ రాజు కూడా ఎందుకంటే కొన్ని వివాదాస్పదం అయితే వ్యాఖ్యలు చేశాడు ఈవెంట్ లో. అయితే ఇక్కడ తెలంగాణలో తెల్ల కళ్ళుకి మటన్కి ఇచ్చిన వాల్యూ ఈ సినిమాకి ఇవ్వరు ఖచ్చితంగా. ఎందుకంటే సక్సెస్ మీట్ తర్వాత నేను తెల్లకల్లు మటన్ తో ఖచ్చితంగా కూర్చుంటాము ఇక్కడ అని చెప్పేసి, ఎందుకంటే ఆంధ్రాలో ఒక సినిమాకి వైబ్ ఉంటుంది, ఇక్కడ తెలంగాణలో సినిమాకి వైబ్ ఉండదని చెప్పారు. కాకపోతే తెలంగాణ సాంప్రదాయ ప్రకారం ఎందుకంటే దిల్ రాజు గారు చెప్పి ఒక తెల్లకల్లు మటన్ కి తెలంగాణలో ఎంతో వైబ్ ఇస్తారు, సినిమా ఖచ్చితంగా ఇవ్వరు అని చెప్పేసి, అంటే తెలంగాణను అవమానిస్తావా అంటూ కూడా దిల్ రాజు అయితే ఖచ్చితంగా సోషల్ మీడియా పరంగా అయితే విమర్శలు ఎత్తి చూపుతున్నారు. ఖచ్చితంగా విమర్శలను అయితే ఇంతవరకు ఎందుకంటే స్పందించలేదు దిల్ రాజు అని చెప్పుకోవచ్చు. అయితే గేమ్ చేంజర్ సినిమా హడావిడిలో ఉండడం వల్ల తను ఇంతవరకు స్పందించలేదని చెప్పి కూడా సన్నిహితులు చెప్తున్నారు. గేమ్ చేంజర్ ఎల్లుండే రిలీజ్ కాబట్టి ఖచ్చితంగా ఇంకా తెలంగాణలో కూడా ఎందుకంటే ప్రైజెస్ రేట్లు, థియేటర్లు పర్మిషన్, ఎందుకంటే ఎక్స్ట్రా బెనిఫిట్ షోస్ కి కానీ ప్రైజెస్ రేట్లపై కూడా అయితే ఏం ఖచ్చితంగా అయితే ఇంకొక తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోలేదని చెప్పుకోవచ్చు. ఆ బిజీలో ఉండడం వల్ల కూడా క్షమాపణ చెప్పలేకపోయాడా, లేదంటే కావాలనే వదిలేశారా అనేది కూడా ఖచ్చితంగా చెప్పాలంటే కొద్దిగా వేచి చూడాల్సింది. ఇప్పటికైతే ప్రస్తుతానికి శ్రీముఖి అయితే ఖచ్చితంగా క్షమాపణలు అయితే చెప్పింది. దీంతో ఈ నెటిజన్స్ చల్లబడతారా లేదంటే ఇంకా ఆగ్రహంతో వ్యక్తం చేస్తారా అనేది ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. వినేదా అయితే శ్రీపాల్, మరి మనం చూసుకున్నట్లయితే కూడా తెలంగాణలో ఏవైతే సినిమాలు రిలీజ్ కాబోతున్నాయో మరి వీటన్నిటి మీద కూడా దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఎఫెక్ట్ అవబోతున్నాయా? ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుందా అవదా అని తెలియదు. కాకపోతే రిలీజ్ అయితే ఎందుకంటే కొంతమంది తెలంగాణ వాదులు అయితే ఖచ్చితంగా ఆ వాక్యాలపై అయితే చాలా మంది విమర్శలు సీరియస్ గా తీసుకున్నారు.
ఇటు శ్రీముఖి అన్న వాక్యాలు ప్లస్ రాజు గారు దిల్ రాజు గారు అన్న వాక్యాలు అయితే కొంతమంది సీరియస్ గా తీసుకున్నారు, కొంతమంది అయితే ఫన్ గా తీసుకున్నారు, కొంతమంది పర్వాలేదులే అన్న విధంగా ఉన్నారు. అయితే మిక్స్డ్ తోని ఖచ్చితంగా ఈ సోషల్ మీడియాలో అయితే కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు వాళ్ళ అభిప్రాయాలని. ఖచ్చితంగా ఇది ఎంత దూరం వెళ్తుంది, ఇది ఏమైనా సినిమాపై ప్రభావం చూపుతుందా లేదా అనేది కూడా ఖచ్చితంగా తెలియాలంటే శుక్రవారం వరకు మనం ఖచ్చితంగా వేచి చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. వివాదంలో నిర్మాత దిల్ రాజు, యాంకర్ శ్రీముఖి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ లక్ష్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆమె. రామ లక్ష్మణులు కల్పిత పాత్రలు ఒక ఫిక్షనల్ క్యారెక్టర్స్ గా పోల్చారు శ్రీముఖి. పైగా దిల్ రాజు, శిరీష్ ను కూడా రామ లక్ష్మణులతో పోల్చారు శ్రీముఖి. నా ఎదురుగా ఉన్నారు రామ లక్ష్మణులు ఇద్దరు కూడా దిల్ రాజు, శిరీష్ రూపంలో ఫిక్షనల్ క్యారెక్టర్స్ రామ లక్ష్మణులను కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఆ వీడియో కూడా మనం ఇప్పటి వరకు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూసాం. యాంకర్ శ్రీముఖి వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందువులు ఆరాధ్య దైవుడైన శ్రీరాముణ్ణి కల్పిత పాత్ర అంటావా అంటూ కూడా సీరియస్ అవుతున్నారు. సోషల్ మీడియాలో విమర్శలతో దిగొచ్చారు శ్రీముఖి. తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన వీడియోను కూడా మనం ఇప్పుడు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూసాం. మరోవైపు దిల్ రాజు తెల్ల కళ్ళు, మటన్ కు మాత్రమే తెలంగాణలో ప్రాధాన్యత ఉంటుంది, ఆంధ్రాలోనే సినిమాకు ఒక వైబ్ ఇస్తారంటూ కూడా ఆయన కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణను అవమానిస్తావా అంటూ కూడా దిల్ రాజుపై విమర్శలు వస్తున్నాయి. విమర్శలపై అయితే ఇంతవరకు కూడా దిల్ రాజు స్పందించలేదు. రామ లక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ మనం అప్పట్లోనే విన్నాము, కానీ సాక్షాత్తు నా కళ్ళ ముందు కూర్చున్నారు. ఒకరు దిల్ రాజు అయితే ఇంకొకరు శిరీష్ గారు. ముందుగా రామ లక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ మనం అప్పట్లోనే విన్నాము, కానీ సాక్షాత్తు నా కళ్ళ ముందు కూర్చున్నారు. ఒకరు దిల్ రాజు అయితే ఇంకొకరు శిరీష్ గారు. ముందుగా రామ లక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ మనం అప్పట్లోనే విన్నాము, కానీ సాక్షాత్తు నా కళ్ళ ముందు కూర్చున్నారు. ఒకరు దిల్ రాజు అయితే ఇంకొకరు శిరీష్ గారు. ముందుగా రామ లక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ మనం శ్రీముఖి రీసెంట్ టైమ్స్లో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్లో పొరపాటున రామలక్ష్మణుల్ని ఫిక్షనల్ అనడం జరిగింది. నేను ఒక హిందువుని, నేను దైవ భక్తురాల్ని, అందులోనూ రాముణ్ణి అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ, మీ అందరికీ క్షమాపణ కోరుతూ, దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం.